హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ అయితే నేను ఈరోజు ఒక మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి అయితే నేనైతే ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకైతే క్లారిటీగా అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ అయితే ప్రతిదీ ఎర్నింగ్ సంబంధించి వస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఫ్రెండ్స్, మనమైతే టాపిక్లోకి తెలిపోదాం. ఆ యొక్క ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి ఫైండర్ 2.0. ఈ యొక్క ఫైండర్ 2.0లో మనం ఏ విధంగా ఎర్నింగ్ చేయాలో నేను చెప్తాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ప్యాకేజెస్ అయితే మనం తీసుకోవాలి. 1K నుంచి 10K దాకా మనం అయితే ప్యాకేజెస్ తీసుకోవచ్చు. 1K, 2K, 3K, 4K, 5K, 6K, 7K, 8K, 9K, 10K ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే దీంట్లో చూడండి, ఇన్కమ్ టైప్స్ వచ్చేసి డైలీ ఇన్కమ్ ఉంటుంది. డైలీ బోనస్, రిఫరల్ బోనస్, లెవెల్ బోనస్, అవార్డ్స్ ఈ విధంగా ఇన్కమ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీరు ఇంకా అదనంగా డబ్బులు సంపాదించాలి, వర్క్ చేస్తూ కూడా సంపాదించుకుంటాను అనుకున్నా కూడా మీకైతే చాయిస్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసి ప్యాకేజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ 1K అంటే 1000 రూపీస్తో ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మనకి 20 రూపీస్ చొప్పున డైలీ అయితే వస్తాయి. మనం ఏ వర్క్ చేయకపోయినా మనకు డైలీ అమౌంట్ అయితే వస్తుంది. అది 125 డేస్ వరకు. అంటే మనం 2500 రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఏ వర్క్ చేయకుండా మనం 1000 రూపీస్తో ప్యాకేజ్ తీసుకుంటాం. సపోజ్ 2000 రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటే 40 రూపీస్ డైలీ వస్తుంది. 125 డేస్ సేమ్ 5000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 3000 ప్యాకేజ్ తీసుకున్నట్టయితే 60 రూపీస్ డైలీ వస్తాయి. 125 డేస్ సేమ్ 7500 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 4000తో ప్యాకేజ్ తీసుకుంటే 80 రూపీస్ చొప్పున వస్తుంది డైలీ. 125 డేస్ అంటే ఎంత? 4000 తీసుకుంటే 10,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 5000తో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు డైలీ 100 రూపీస్ తీసుకుంటారు. 125 డేస్ అంటే 12,500 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 6000 తీసుకున్న వాళ్ళు 120 రూపీస్ చొప్పున డైలీ ఎర్న్ చేస్తారు. 125 డేస్ వరకు అంటే 15,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 7,000తో తీసుకున్న వాళ్ళు 140 రూపీస్ డైలీ వస్తాయి. అది 125 డేస్ కంటే 17,500 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 8,000 పెట్టిన పర్సన్ వచ్చేసి 160 రూపీస్ చొప్పున 125 డేస్ అంటే 20,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా 9,000 పెట్టిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 180 రూపీస్ చొప్పున డైలీ ఎర్నింగ్ చేసుకుంటారు. 125 డేస్కి వచ్చేసి 22,000 దాకా ఎర్నింగ్ చేసుకోవచ్చు. 10,000 ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసి డైలీ 200 ఇన్కమ్ అయితే వస్తుంది. 125 డేస్ వరకు అంటే 25,000 దాకా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకైతే అమౌంట్ అయితే వస్తాయి. దీంట్లో మీరు వర్క్ చేయకపోయినా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనం ఏ వర్క్ చేయకుండా మనం పెట్టిన అమౌంట్కి మనకైతే అమౌంట్ అయితే లాభమే తప్ప నష్టమైతే ఉండదు. అంటే మనం పెట్టిన అమౌంట్కి మనకి డబల్ త్రిబుల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఇంకా మీరు అదనంగా వర్క్ చేయాలనుకుంటే దీంట్లో చూడండి, దీంట్లోనే డైరెక్ట్ లెవెల్ బోనస్ అని ఉంది కదా, దీంట్లో 1000 రూపీస్తో మనం ఎవరికైనా రిఫర్ చేస్తూ సంపాదించేది అనమాట. ఇది మనం ఎవరికైనా ఇన్వైట్ చేసినట్లయితే, మన రిఫరల్ కోడ్తో ఇన్వైట్ చేసినట్లయితే మనకైతే ఎంత వస్తాయి అనేది చెప్తాను. అయితే స్కిప్ చేయకండి. ఇందులో చూడండి, అంటే మన ఫ్రెండ్స్లో ఎవరైనా 1000 ప్యాకేజ్తో మన రిఫరల్ లింక్ ద్వారా ఎవరైనా దీంట్లో ఐడి కనుక ప్యాకేజ్ తీసుకున్నట్లయితే వాళ్ళ నుంచి మనకి డైలీ 10 రూపీస్ అయితే వస్తుంటుంది. అంటే డైలీ వాళ్ళ నుంచి మనకి డైలీ 10 రూపీస్ చొప్పున వస్తాయి. అది ఫస్ట్ లెవెల్ అంటారు. తర్వాత సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నుంచి 5 రూపీస్ చొప్పున, అంటే మన ఫ్రెండ్స్ నుంచి అలా టీం ఏమైనా ఫామ్ అయినట్లయితే వాళ్ళ నుంచి వస్తుంది. 4th, 6th లెవెల్ నుంచి 2 రూపీస్ చొప్పున వస్తుంది. 7th నుంచి 10th లెవెల్స్ వరకు అంటే 1 రూపీస్ చొప్పున. సపోజ్ 2000 రూపీస్తో ఎవరైనా మీ యొక్క లింక్తో మీతో జాయిన్ అయ్యారనుకోండి, అలా కనుక రిఫరల్ లింక్తో ఎవరైనా అయితే డైలీ వాళ్ళ నుంచి 20 రూపీస్ చొప్పున డైలీ వస్తుంది. తర్వాత కిందన 2, 3 థర్డ్ లెవెల్ నుంచి వచ్చేసి 10 రూపీస్ చొప్పున, తర్వాత 4, 2 ఈ విధంగా అమౌంట్ అయితే వస్తుంటుంది అనమాట. 3000తో ఎవరైనా లాగిన్ అయినట్లయితే మనకి అంటే వాళ్ళ నుంచి డైలీ వచ్చేసి 30 రూపీస్ చొప్పున, ఇవి కూడా డైలీ వస్తుంది. ఇది వర్క్ చేస్తూ అమౌంట్ అనమాట. ఇది పాసివ్ ఇన్కమ్. అంటే మనం ఏ వర్క్ చేయకపోయినా జస్ట్ వన్స్ వర్క్ చేస్తే చాలు, మనకైతే అమౌంట్ అయితే ఈ విధంగా డైలీ అయితే వస్తాయి. తర్వాత 4000 పెట్టుకుంటే మనకు డైరెక్ట్ అమౌంట్ వచ్చేసి ఇందులో చూడండి, అంటే 4000 పెట్టిన పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ చొప్పున డైలీ అమౌంట్ వస్తుంది. తర్వాత లెవెల్స్ నుంచి 20 రూపీస్, తర్వాత లెవెల్స్ నుంచి 8 రూపీస్, తర్వాత 4 రూపీస్ ఈ విధంగా మనకైతే డైలీ అమౌంట్ అయితే వస్తుంటుంది. 5000తో ఎవరైనా లాగిన్ అయినట్లయితే వాళ్ళ నుంచి వచ్చేసి మనకి ఏ విధంగా వస్తుంది, 100 రూపీస్ చొప్పున 50 రూపీస్ చొప్పున డైలీ అయితే అమౌంట్ వస్తుంది. తర్వాత లెవెల్ నుంచి 25 రూపీస్, తర్వాత 10 రూపీస్, తర్వాత 5 రూపీస్. తర్వాత 7000 పెట్టుకున్న వాళ్ళ నుంచి అంటే 70 రూపీస్ చొప్పున,
ఈ విధంగా అయితే మనకైతే అమౌంట్ అయితే డైలీ అయితే అమౌంట్ వస్తుంది అనమాట. అంటే మన కింద నుండే ఫ్రెండ్స్ నుంచి మనకి డైలీ అమౌంట్ అయితే వస్తుంది. ఇందులో చూడండి, అంటే 8,000 పెట్టిన వాళ్ళకి 80 రూపీస్ చొప్పున డైలీ వస్తుంది. 9,000 ఎవరైనా మన కింద పెట్టి లాగిన్ అయితే 90 రూపీస్ చొప్పున, 10,000 ఎవరైనా పెట్టి మన కింద లాగిన్ అయితే డైలీ 100 రూపీస్ చొప్పున. ఈ విధంగా చూసుకున్నట్లయితే చూడండి, దీంట్లోన మనం డైలీ ఏ విధంగా సంపాదించుకోవచ్చు. డైలీ రోజుకి మనం 25,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్కో రోజు ఇన్కమే మనం 25,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ 2,000 ఎర్న్ చేసుకోవచ్చు, డైలీ 5,000 ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ అంటే రోజుకు ఒక్కరోజు ఇన్కమే 25,000 దాకా ఎర్నింగ్ చేసుకునే ఛాయిస్ అయితే ఆపర్చునిటీ అనమాట ఇది. ఇందులో మనం వర్క్ చేస్తూ కూడా సంపాదించవచ్చు, లేదంటే ఏ వర్క్ చేయకుండా కూడా సంపాదించవచ్చు. వర్క్ చేస్తే మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వచ్చే అమౌంట్ కంటే డైలీ మంత్లీ పెరుగుతూనే ఉంటుంది అనమాట అమౌంట్ అయితే. ఆ విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో టూర్స్ కూడా ఉంటాయి అనమాట. వాటికి కూడా ఎలిజిబుల్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. అంటే వేరే కంట్రీకి టూర్స్కి వెళ్ళాలన్నా కానీ అలా కూడా అవకాశం ఉంటుంది. ఇందులోన మన కింద ఉండే ప్రతి టీము మెంబర్ నుంచి మనకైతే డైలీ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎంతమంది అయితే టీం ఉన్నారో అంతమంది టీం నుంచి డైలీ అమౌంట్ వస్తుంది. వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా అనవసరం. కాకపోతే ప్రతి ఒక్కరి నుంచి అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా. మనకి ఇందులో టీం లేకపోయినా సరే పర్వాలేదు, మనకి డైలీ అమౌంట్ వస్తుంది. మనం ఏ వర్క్ చేయకపోయినా డైలీ అమౌంట్ వస్తుందని చెప్పాను కదా. కాబట్టి దీంట్లో డైలీ అమౌంట్ కూడా ఉంటుంది. టీంతో చేసుకుంటే టీం ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే కండిషన్స్, ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి 300 అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. డైలీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. దీంట్లోన మనకి సాటర్డే సండే మాత్రమే మనీ విత్డ్రా చేయడానికి అవ్వదు, ఏడ్ అవ్వదు. 10% అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం విత్డ్రా చేసిన ప్రతి దాని నుంచి ట్యాక్స్ వచ్చేసి 10% కట్ అవుతాయి. ఈ విధంగా అయితే కండిషన్స్ అయితే చాలా సింపుల్గానే ఉన్నాయి. మీకు ఎవరికైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేనైతే ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేనైతే నా యొక్క లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ఫ్రీ ఐడి అయితే చేసుకోవచ్చు. ఫ్రీ ఐడి చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే మెసేజ్ చేయండి. నేను పక్కా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఎలా ఎర్నింగ్ చేయాలనేది కూడా నేనైతే మీకైతే పక్కా నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.